మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తున్నాయి. సో మోకాళ్ళ నొప్పులకి అసలు ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ కనుక్కోవాలి. దాన్ని బట్టి మనకి ఎక్సర్సైజ్ అనేది రకరకాలుగా ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్ నీ ఎక్సర్సైజెస్, పెద్ద వయసు వాళ్ళు అంటే 60 దాటిన వాళ్ళు ఎక్కువ వాక్ చేయలేము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేము, బట్ అయినా కూడా మోకాళ్ళ నొప్పులు కొద్ది గొప్ప తగ్గితే కనీసం మేము వాకింగ్ అన్న వెళ్తాము అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం కూర్చున్న చోటే చాలా సింపుల్గా ఏ వయసు వాళ్ళన్నా ఎంత సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నీ పెయిన్స్ తగ్గుతుందో చూద్దాం. సో లాస్ట్ టైం నేను నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, బ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పాను. చాలా మంది ఫోన్ చేసి చెప్పారు చాలా బాగా తగ్గిందని. సో అలాగే ఇవి కూడా మీరు ఎక్కువ మూమెంట్ లేకుండా ఆ ఎక్సర్సైజ్తో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. తొందరగా మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దానికి మీకు కావాల్సింది ఒక టవల్ అండి. డిస్క్ స్లైడర్స్ అని ఉంటాయి, బట్ అవి కొంచెం కొనుక్కోవాలి, అమెజాన్లో దొరుకుతుంది. లేదు అనుకున్న వాళ్ళకి సింపుల్గా ఒక టవల్, టర్కీ టవల్ కానీ ఏదైనా కొంచెం స్మూత్గా ఉండేది మీరు తీసుకుని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో దానికోసమని మీరు కింద కూర్చోవాలని లేదు. పెద్ద వయసు వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద కూర్చొని కూడా చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం అండి జస్ట్ వార్మప్ లాగా చేసుకుందాము. 2 కాళ్ళు ఇలాగ కూర్చొని, ఇందాక చెప్పినట్టు బెడ్ మీదే కూర్చోండి. లిఫ్ట్ చేసి కాళ్ళని మొత్తాన్ని ప్రెస్ చేయండి. ఫింగర్స్ 1 2 3 4 5 6. అలానే ఇంకొక కాలు 1 2 3 4 5 6. ఇలాగ ఎత్తటం కూడా ఇబ్బందిగా ఉందంటే కిందే పెట్టి కొంచెం వేళ్ళని పైకి లిఫ్ట్ చేసి ఇలాగ వేళ్ళని ప్రెస్ చేసుకోవచ్చు. ఇది కూడా చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక టవల్ కానీ చిన్న క్లాత్ కానీ ఏదైనా ఫోల్డ్ చేసి మీరు పాదాలని దీని మీద పెట్టి, నేను ఫ్లోర్ మీద చేసిన ఎందుకంటే స్మూత్ మూమెంట్ ఉంటుందని. సో ఇప్పుడు ఇలా కూర్చుని చేతులు ఎగ్జాక్ట్లీ పక్కన పెట్టుకుని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇంకా స్ట్రెచ్ చేయగలిగితే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ స్లోగా, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, అలాగే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, అలాగే బ్యాక్వర్డ్, అలాగే ఇంకొక కాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ స్లోగా, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. చాలా స్మూత్గా వెళ్ళి వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంది. సో మోకాళ్ళ నొప్పులు సివియర్గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం స్లోగా చేసుకోవచ్చు. సో స్లోగా ఏమవుతుందంటే నీ టైటనింగ్ అవుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ దాకే స్టార్ట్ చేయండి. సో దట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈజీగా ఇంకొంచెం ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ పెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్గా నార్మల్ అయిపోతుందని నేను చెప్పను, కానీ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటే మనకి గ్రిప్ దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్లో మనం కొంచెం నడవాలి అన్నా కూడా ఈ మసిల్స్ దానికి హెల్ప్ అవుతాయి. అలాగే సివియర్ స్వెల్లింగ్ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్సర్సైజ్ రికమెండ్ చెయ్యం యూజువల్లీ. నీ పెయిన్ దగ్గర సివియర్ స్వెల్లింగ్ ఉంది అంటే, ఆర్ ఇన్ఫ్యాక్ట్ బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మార్కెట్లో బయట మెడికల్ షాప్లో ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి. లేదు అంటే మీరు ఐస్ క్యూబ్స్ ఒక చిన్న టవల్లో కానీ కర్చీఫ్లో కానీ పెట్టుకుని ఇక్కడ పెట్టడం వలన వెంటనే ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఉబ్బటం అనేది తగ్గి నార్మలైజ్ అవుతుంది. అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత హాట్ ప్యాక్ పెట్టండి. ఖచ్చితంగా మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఏ పెయిన్ అయినా కూడా, ఏ ప్రాబ్లం అయినా కూడా వదిలేయకండి. రెగ్యులర్గా ఒకటేసారి ఎక్కువ చేయకుండా స్లోగా కొంచెంగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నీ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇదివరకు గుర్తుంది కదా నీ టైటనింగ్ ఎక్సర్సైజ్, బ్యాండ్ ఎక్సర్సైజ్, అవి కూడా ఇవి కంటిన్యూ చేసుకోండి. ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తే దాని మీద మీరు చైర్ మీద కూర్చొని చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటాకి ఇలా యోగా బ్రిక్ కానీ, లేదు మీ ఇంట్లో పిల్లో ఉందంటే ఆ పిల్లో ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఈ పాదం ఏదైతే ఉందో, నేను ఇందాక చెప్పాను కదండి, క్లాత్ కానీ అలాగే ఏదన్నా మూవ్ చేసేటట్టు పాలిథిన్ కవర్ కానీ అలా అయినా పర్లేదు. సో ఇలా నిటారుగా కూర్చుని స్లోగా ఎడం వైపు పాదాన్ని ఎడం వైపు తిప్పండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. అలానే కుడి వైపుకి ఎంతవరకు వీలైతే, ఓన్లీ పాదం మాత్రమే.
అలానే ఎడం వైపు, అలానే కుడివైపు, లెఫ్ట్ రైట్ స్లోగా అలాగా ఒక 5-6 టైమ్స్ అటు, యువతల వైపు ఒక 6 సార్లు. మళ్ళీ ఈ కాలు స్ట్రైట్గా కూర్చుని లెఫ్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు. నొప్పి వస్తుంది చేసేటప్పుడు, మరీ సివియర్గా వస్తే ఆపేసి మళ్ళీ చేయండి, లేదు అంటే స్లోగా పక్కకి. ఇలా తిప్పినప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది మూమెంట్. స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇందాక చెప్పాను కదా, స్వెల్ ఉన్నప్పుడు మాత్రం ఐస్ ప్యాక్ పెట్టండి. ఈ ఎక్సర్సైజ్లన్నీ చేసిన తర్వాత ఎట్లయినా కొంచెం పెయిన్ వస్తుంది, బికాస్ మనం అలా కదలకుండా ఆపేసాం కాబట్టి, చేసినప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి హాట్ ప్యాక్ పెట్టండి. హాట్ ప్యాక్ పెట్టంగానే మజిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్సర్సైజ్ చేయటం వలన పెయిన్ ఏమైనా ఉంటే రిలాక్స్ అవుతుంది. అలాగే ఈ పిల్లో ఇలాగే ఉంచుకుని స్లోగా పైకి 1 2 3 4, అలాగే 1 2 3 4. ఇలా పైకి ఎత్తినప్పుడు వేళ్ళని మీ వైపు లాగటానికి ట్రై చేయండి. అలా లాగినప్పుడు మీ కాఫ్ దగ్గర స్ట్రెంథనింగ్ అవుతుంది ఆర్ పుల్లింగ్ లాగా తెలుస్తుంది. సో మీ మోకాళ్ళు నుంచి కింద భాగాన్ని ఇది కాఫ్ అంటారు, థైస్ కింద ఉన్న భాగాన్ని హ్యామ్స్ట్రింగ్స్, అలానే క్వాడ్రిసెప్ మసిల్స్ అంటారు. ఈ మసిల్స్ అంతా స్ట్రెంథనింగ్ చేయటం వలన మీ మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అవన్నీ గ్రిప్ ఇస్తాయి అన్నమాట. సో సివియర్ అవ్వకుండా హెల్ప్ అవుతాయి. అలాగే రోజు కొంచెమైనా సరే కాసేపైనా నడవటం మొదలెట్టండి. ఏదైనా సరే మైల్డ్గా స్టార్ట్ అవుతుంది కదా, చిన్నపాటి నొప్పి వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్కి రీచ్ అయ్యి ఏంటి డెఫిషియన్సీస్ మూలాన కొంతమందికి వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఏ డెఫిషియన్సీస్ ఉన్న ఫస్ట్ జాయింట్లు, నీస్ మీదే ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అలాగే మీ వెయిట్ చెక్ చేసుకోండి. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మన బోన్ ఫార్మేషన్ ఆగిపోతుంది. అక్కడ నుంచి మీరు ఎంత పెరుగుతారో ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా మీ జాయింట్ల మీద, అలాగే బాడీలో ఉంటే అంత బరువంతా మీ మోకాల మీద, పాదాల మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు వెయిట్ కొంచెం పెరుగుతున్నామో 2-3 kgs అనగానే ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేసుకోకపోతే అది చాలా ఓవర్ వెయిట్ అయిపోయి మళ్ళీ రెడ్యూసింగ్ కూడా కష్టమైపోతూ ఉంటుంది. సో అందుకోసమని నీ టైటనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు మీరు వెయిట్ మేనేజ్మెంట్ కోసం తినే ఆహారాల్లో మార్పులు కూడా చేసుకోండి. అలాగే కాల్షియం డెఫిషియన్సీస్, ఇంకే డెఫిషియన్సీస్ ఉన్నా ఎవ్రీ 6 months నుంచి 1 year దాకా ఒకసారి చెక్ చేయించుకుని మల్టీ విటమిన్స్ కానీ ఆర్ విటమిన్స్ సప్లిమెంట్స్ ఏమైనా సరే వాడాల్సి వస్తే తొందరగా వాడటం వలన సివియర్ నీ పెయిన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు సర్జరీస్ చేయించుకున్నా ఏం చేసినా ఆఖరికి మీరు చేయాల్సింది మళ్ళీ ఎక్సర్సైజ్ మెయింటెనెన్స్. చాలామంది నీ రిప్లేస్మెంట్ చేయించుకుని కూడా మళ్ళీ మెయింటెనెన్స్ కోసం ఎక్సర్సైజ్, అదే తర్వాత ప్రాబ్లం లేకుండా ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది తప్పదు, ఏది షార్ట్ కట్ ఉండదు. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన అట్లీస్ట్ మీరు ఉన్న దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ ముదిరిపోకుండా, సమస్య పెరిగిపోకుండా హెల్ప్ అవుతుంది. అలానే జనరల్గా మెడికల్ చెకప్ చేయించుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫుడ్ చేంజెస్ చేసుకుంటే నీ పెయిన్స్ అనేవి పెద్దగా ఇబ్బంది మీకు పెట్టవు. సో చూసారు కదా, మీరు కూర్చున్న చోటే చక్కగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని నీ పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలో ఇలాంటి ఎన్నో ఎక్సర్సైజెస్ అంటే టిప్స్, యోగాసనాస్. చాలామంది అడుగుతారు, నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, లేదా నేను ఒబెస్డ్ ఉన్నాను, నా బాడీ ఫ్లెక్సిబిలిటీ లేదా నేను యోగా చేయలేను అనేసి. యోగా అందరికీ ఉండండి. ఏ వయసు వాళ్ళకి, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఉంటుంది. ప్రతి ఆసనం ఇలానే చేయాలని కూడా లేదు. మనకి రకరకాల అయంగా యోగా త్రూ కానీ ఇంకెవరి త్రూ కానీ చాలా చక్కగా ప్రాప్స్ యూస్ చేస్తూ సింపుల్గా ఇలాగా చైర్లో కూర్చొని కూడా యోగా చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా యోగా నేర్చుకోవాలి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ హాయ్ హిమాస్ యోగా అని పెడితే మా టీం వాళ్ళు మీకు మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.